నామానికి వందనాలు. ఈరోజు పగటి వేళ దేవునికి ఆరాధన చేయడానికి దేవుడు మంచి ఒక అనుభవాన్ని మనందరికీ ప్రసారించినందుకు దేవునికి వేలాది వందనాలు తెలియవస్తున్నాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ రీతిగా కలిసి వచ్చి దేవునికి ఆరాధించడానికి, మహిమపరచడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వేలాది వందనాలు తెలియవస్తున్నాను. హల్లెలూయా. మీరందరూ కూడా క్షేమముగా ఉన్నారని ఆశపడుతున్నాను. దేవుడు మనకి ఆరోగ్యము, బలము, శక్తిని ఇచ్చిన కారణంగానే ఈరోజు కూడా దేవునికి ఆరాధన చేసేటట్టుగాను, దేవుని కొరకు జీవించేటట్టుగాను దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తున్నారు. ఈరోజు పగటి వేళ దేవుడు మనతో మాట్లాడేట కొరకు దేవుని యొక్క వాక్యాంశాల్లో నుంచి కొన్ని మాటలు మనం చూసుకుందాం. ఆది కాండము 37వ అధ్యాయము దాని 31వ వచనం నుంచి 33వ వచనం వరకు. ఆది కాండము 37వ అధ్యాయంలో 31వ వచనం నుంచి దాని 33వ వచనం వరకు. దాని రక్తములో ఆ అంగీ ముంచి ఆ విచిత్రమైన నిలువటంగీని పంపగా వారు తండ్రి యొద్దకు దాన్ని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టమని చెప్పింది. అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంగీ నా కుమారునిదే, దుష్టమృగము దానిని తినివేసను, యోసేపు నిశ్చయముగా చీల్చబడినను. యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనె పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చుచుండగా అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతని ఓదార్చుటకు యత్నము చేసిరి. చాలు. అక్కడ చదివిన వాక్యాంశాల్లో మనం చూడగలిగిన ఒక మాట చూస్తే, యోసేపు అని చెప్పుతున్న ఒక భక్తుని గురించి రాయబడినట్టుగా చూడగలుగుతున్నాం. ఆయన పట్ల తన అన్నయ్యలు లేకపోతే వారి కుటుంబీకులు తన వ్యతిరేకముగా లేకపోతే తన రక్త సంబంధి తన వ్యతిరేకంగా నిలబడి చేసిన కొన్ని పనులు అక్కడ రాయబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. దాని 29వ వచనం నుంచి చదివితే చూసిన మాట మీరు చూడండి. 29వ వచనం చూస్తే అర్థమవుతున్నది. అన్నయ్యలందరూ కలిపేసి ఏం చేసేశారు? తమ్ముడిని ఏం చేసేశారు? గుంటలో పడేశారు. హలో, మనుషులంతా ఇంతే. మనల్ని అందరినీ ఏం చేస్తారు? గుంటలో పడేవేయడమే. ఎవరు మనల్ని ఎత్తి తీసే మనుషులు ఎవరూ లేరు, చాలా తక్కువ మందే. కానీ ఒక విషయం నేను చెప్తాను, మన గుంటలో పడితే మనల్ని రక్షించగలిగిన ఒక దేవుడు ఉన్నాడు. ఏ మనుషులు మమ్మల్ని ఏం చేయరు. అందరూ గొయ్యి తవ్వే వాళ్ళే కానీ ఎవరు కూడా మమ్మల్ని బయటికి రప్పించే వాళ్ళు కాదు. అది కుటుంబీకులతో సహా కలిసి, రక్త సంబంధులతో కలిసి, బంధువులతో కలిసి, మనకు తెలిసిన వాళ్ళతో అందరితో కలిసి అందరూ గొయ్యి తవ్వే వాళ్ళే. కానీ మనం సేవించిన దేవుడు ఒక్కడే గోతుల్లో నుంచి మనల్ని విడిపించే దేవుడు. గోతుల్లో ఉన్న పడిన ఒక మనిషికే తెలుసు గోతులో ఉన్న వేదన ఏంటో. అందుకే ఇక్కడ కూర్చున్న సరాసరి మనుషులందరికీ తెలుసు, గొయ్యిలో పరిస్తే, గొయ్యిలో పడిపోతే ఎంత ఘోరంగా ఉంటుందన్న తెలుసుది. కానీ ఇక్కడ చదివిన మాటంశంలో తమ్ముళ్ళందరూ కలిసి ఏం చేశారు? అన్నయ్యలందరూ కలిసి తమ్ముడిని ఏం చేసేశారు? గోతులో పడేశారు. సాధారణపు రీతిగా గోతులో ఏం పడేస్తాం? చెత్త. మనుషులనే చెత్త అనుకునేది. హలో, మనిషి ఇంకొక మనిషిని ఏమనుకుంటాడు? ఆడు మంచివాడు కదా, చెత్త, ఆడి మాటలు చెత్త, ఆడి పనులు చెత్త, ఆడు ఏం చేసినా చెత్త. అరే, మనుషులు నిన్ను చెత్త అని వెలివేసినప్పుడు, మనుషులు నిన్ను చెత్త అని వెలివేసినప్పుడు దేవుడు నిన్ను చెత్త అనకోట్లే. దేవుడు కూడా మనల్ని చెత్త అనుకుంటే ఎలాగుంటుంది? అన్ని పోయినట్లకే. కానీ ఇక్కడ నాకు చెప్పడానికి ఒక మన మాట ఉన్నది. యోసేపుని అన్నయ్యలు చెత్త అనుకున్నా దేవుడు ఆయనని చెత్త అనుకోలే. దేవుడు ఆయనని ముత్యం అనుకున్నాను. హలో, దేవుడు యోసేపుని చూసినప్పుడు ఏమనుకున్నాడు? ఈయన నా విలువైన వాడు, నా ముత్యం. ఈ విలువైన ముత్యాలు, బంగారాలు ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? ఎవరు చెప్పలే. గోతులోనే. అర్థం కాలే. గోతి తవ్వుతే కదా బంగారం బయట తీసేది. అవునా? రాయ తీయాలైనా ఏం చెయ్యాలి? గోతు తవ్వాలి. అయితే ఈరోజు అర్థం చేసుకో, నిన్నెవడైనా గోతులో పడేశాడా? నిన్నెవడైనా గోతులో తవ్వించేసి కింద పడేశాడా? భయపడొద్దు, నీవు విలువైనోడివే. అందుకే ఆ ఫలానా మనిషో, సహోదరుడో, ఎవరో, ఏ పరిస్థితో నాకు తెలియదు, కానీ ఎవరో నిన్ను గోతులో దింపారంటే ఆయనకి తెలియదు నీ విలువ. కానీ గోతులో పడేసి నీవు కేకలేసి మెర్రపెట్టిన దేవుడు నాడు కదా, ఆయనకి తెలుసు నువ్వు విలువైన వాడిని. బంగారానికి తన విలువ ఎప్పుడు తెలిసేదో తెలుసా? బంగారాన్ని ఎతకే వచ్చిన కంసాలోడా. బంగారం వెతికిన వాడిని ఏం చెప్తారు?
ఆయనకి బంగారం తాలూకు విలువ తెలుసు. అందుకే మీరు బంగారం తీసుకెళ్ళి ఆయన దగ్గర తాకటికి కానీ డబ్బుకి అడగడానికి వెళ్ళి ఆయన ఫస్ట్ ఏం చేస్తాడు, ఒకసారి చూపించు నేను లోనకి తీసుకెళ్తాను. లోనకి వెళ్ళి ఈయన ఏం చేస్తాడు, అరగదీసి గీకేసిన తర్వాత ఇది బంగారం ఆయన తెలిస్తే ఆయన ఎంత ఖరీదైనా ఇవ్వడానికి సిద్ధం. అందుకే మనుషులకు దేవుడు అవసరం ఎందుకు వచ్చింది, మనుషులకు దేవుని అవసరం ఎందుకు వచ్చింది? నీ విలువ తెలియాలంటే నీకు దేవుడు తెలియాలి. నీ విలువ తెలియాలంటే అసలైన దేవుడిని తెలియాలి. అందుకే బైబిల్ చూపించుచున్న దేవుడు మనుషులకు ఒక విలువని చూపించే ఒక దేవుడు వచ్చినది. అన్నయ్యలందరూ కలిసి తమ్ముడిని ఏం చేశారు, గోతులో పడేసినప్పుడు అన్నయ్యలందరూ ఈడు పనికిరానోడు, దేనికి పనికిరాడు, వీడి వల్ల మనకే ప్రయోజనం లేదు. కానీ దేవుడు ఆ గోతులో ఉన్న యోసేపుని చూసి విలువైన ముత్యం, విలువైన బంగారం ఇది, ఈ బంగారం గోతులో పడితేనే దేవునికి కనిపించేది. అవును కదా, కొన్ని రోగాలు వస్తేనే మనకి దేవుడు కావాలి. కొన్ని మరణకరమైన ఏవైనా మన జీవితంలోకి వస్తే వెంటనే దేవునికి ఎందుకు, అదొక గోతు మనకి. అందుకే బైబిల్ చెప్తున్న యెరెమీయా 33:3, నీవు నన్ను మిర్రపెట్టిన ఎడల నేను నీకేం చేస్తాను, ఉత్తరం ఇస్తాను. నువ్వు గోతులో ఉన్నా, చచ్చిపోయే స్థితిలో ఉన్నా, చావుకి ముఖాముఖి చూసుకున్నా, ఏ విషయంలో ఉన్నా కూడా పిలిస్తే చాలు పలికే దేవుడు. అందుకే యోసేపుని అన్నయ్యలు అందరూ కలిసేసి ఏం చేశారు, గోతులో పడేశారు. గోతులో పడేసిన తర్వాత దాని తర్వాత ఏం చేశారు, వెంటనే ఆయనని అమ్మేశారు. విలువ ఉంది కదా, అందుకే కదా అమ్మారు. ఇక్కడ కూర్చున్న సకానికి సగం మంది చెప్పిన మాట నాకు విలువ లేదు. నీ విలువ నీకు తెలియాలంటే హాస్పిటల్కి వెళ్ళి అడగండి డాక్టర్ గారు, డాక్టర్ గారు నా 2 కిడ్నీలు నమ్మితే ఎంత వస్తుంది? డాక్టర్ గారు ఊరు వాళ్ళందరూ అంటే నాకు విలువ లేదు, నేను దేనికి పనికిరాను, ఈ 2 కళ్ళులు ఇచ్చేస్తే ఎంత వస్తుంది? పోనీ అడిగి తెలుసుకోవడానికైనా వెళ్ళండి హాస్పిటల్కి, అప్పుడు నీ విలువ ఏంటో నీకు తెలుస్తుంది. సరాసరి ఒక మనిషి శరీరంలో ఉన్న అవయవాలన్నీ అమ్మితే సరాసరి 2 కోట్లు వస్తాయి. హలో, నిన్న ఎవరైనా నువ్వు పనికి రానుండి అని చెప్తే నువ్వు ఆయనకి తిరిగి జవాబు చెప్పాలి. నువ్వు అనుకుంటున్నావు నేను పనికి రానుండి, కానీ నా డాక్టర్ దగ్గరికి మనందరం కలిసి వెళ్తాం, నా అవయవాలు అన్నీ అమ్మితే 2 కోట్లు వస్తాయో లేదో. మనం ఏడు చెప్తున్నాడు, నన్ను పనికి రానోడు, చెత్త, దరిద్రం అని చెప్పాడని చెప్పేసి మనం ఆ మనిషితో మాట్లాడడానికి వెళ్ళాం. అలాంటి సన్నివేశంలోనే మాట్లాడడానికి చెప్పాలి, నేను విలువైనోడ్నే, నన్ను పుట్టించిన దేవుడు విలువతోనే పుట్టించాడు. నన్ను పుట్టించిన దేవుడు అంగవైల్యంతో దేవుడు నన్ను పుట్టించలే. ఎందరో అంగవైల్యంతో ఉన్నప్పుడు నాకు అన్నీ బాగుంది, చూపు బాగుంది, నడక బాగుంది, ఆరోగ్యం బాగుంది, తినిందంతా అరుగుతున్నది, తినిందంతా అరుగుతుంది. అవునా, తాగిన నీళ్ళు పాస్కి వెళ్తున్నాం, వెళ్ళకపోతే ప్రాబ్లమే. అవును కదా, మా ఫ్రెండ్కి ఏమొచ్చిందంటే 2 కిడ్నీలకి చిన్న సమస్య వచ్చింది. పాస్కి వెళ్ళడానికి అయ్యేది కాదు. పాస్కి వెళ్ళడానికి అవ్వకపోయేసరి శరీరం అంతా ఏమైపోయింది, ఉబ్బిపోయింది. 40 కిలోలు ఉన్న కుమారుడు ఇప్పుడు 80 కిలోలు అయిపోయాడు. దాని తర్వాత కడుపుకి కన్నం చేసేసే ఉన్న వేస్ట్ అన్ని తీసేశారు. అంటే తాగిన నీళ్ళు బయటికి రాకపోతే సమస్య. కానీ దేవుడు ఎంత కృప చూపించారు చూడండి, తాగిన నీళ్ళు వచ్చేస్తున్నది, మళ్ళీ తాగుతున్నాం. అందుకే నీళ్ళే తాగాలి, మందు తాగకూడదు. అందుకే నీళ్ళు తాగండి. మందు తాగితే ఏమవుతుంది, నీ అవయవాలు చచ్చిపోతాయి. నీ అవయవాలు చంపేయాలని ఆశ ఉంటే తాగండి, ఏం పర్లేదు. కానీ బైబిల్ దానికి వ్యతిరేకం. కారణం ఏంటి, నీ శరీరం దేవుని యొక్క మందిరం. నీవు దేవునికి విలువైన వాడివి. విలువైన వస్తువుతో దేవుని మహింపరుస్తాడు. విలువ లేనోడే విలువ లేని సరుకునిచ్చి దేవుని ఏం చేస్తాడు, ఆయన నాశనం అవుతాడు. ఆయనని సృష్టించిన దేవునిని కూడా ఏం చేస్తాడు, నాశనం తెప్పిస్తాడు. నాకెవరైనా అడిగారు ఎందుకయ్యా మీరు తాగట్లేదని, నేను చెప్పాను నా విలువ తెలుసు, నా విలువ నాకు తెలుసు, నా శరీరంలో ఉన్న విలువ ఏంటో నాకు తెలుసు, నన్ను పుట్టించిన దేవుడు నాకు ఇచ్చిన విలువ నాకు తెలుసు. అందుకే ఒక మందు తాగి నా విలువని నేను పోగొట్టను, ఒక కైనా తిని నా విలువని నేను పోగొట్టను.
ఉన్నారా? ఒక అబద్ధం చెప్పి నా విలువ నేనేం చేయను, పోగొట్టను. అందుకే అన్నయ్యలు అందరూ కలిపేసి తమ్ముడిని ఏం చేశారు, విలువ లేకుండా చేసేసారు. కానీ విలువ లేకుండా చేసిన అదే చోట్లోనే దేవుడు ఏం చేశారో తెలుసా, కొందరు వ్యాపారం చేసిన వ్యాపారస్తులను ఆ త్రోవలో నడిపించారు. ఒక విషయం ఇక్కడ నేను చెప్తా, దేవుని యొక్క దేవుని యొక్క చిత్తం నీ మీద ఉంటే, దేవుడు నిన్ను చూచి ఉన్నాడంటే, నువ్వు గోతు లోపలకున్నా కూడా ఆ గోతులో నుంచి నెట్టించడానికి ఎవడో ఒకరిని పంపిస్తారు. ఎవరో ఒకరిని ఆ త్రోవను పంపిస్తారు. యోసేపు ఇప్పుడు గోతులో ఉన్నాడు, ఎవరు రారు. ఈ గోతే నాకు శరణం, ఈ గోతే నన్ను చెత్త అనుకున్నారు. కానీ అమ్మి కొనుక్కునేటట్టుగా కొందరు వ్యాపారస్తులు ఆ త్రోవను వచ్చారు. అప్పుడు విలువ లేదని చెప్పిన తమ్ముళ్ళే ఎంతకి 20 వెండి నాణ్యాలకి, అంటే చెత్త అనుకొని ఎక్కడ పడేశారు, గోతులో పడేసిన దానిని విలువైన కొందరు మనుషులు వచ్చేసరికి ఈ గోతులో పడినోడు విలువ ఎంతో అర్థమైంది. హలో, నీ విలువ నీకు అర్థం అవ్వాలి. నీ విలువ నీకు అర్థం అవ్వాలంటే నీకు యథార్థ దేవుడు అర్థం అవ్వాలి. హలో, నీ విలువ నీకు అర్థం అవ్వాలంటే యథార్థము కలిగిన దేవుడిని నువ్వు ఎరిగి తీరాలి. యథార్థమైన దేవుని నువ్వు ఎరిగి తెలుసుకుంటే నీ విలువ నీకు. హలో, మనుషులు నీకు విలువిస్తే ఎంత ఇస్తారు? అవసరం, సూపరు, అవసరం ఉన్నంత వరకే. ఎమ్మెల్యే, ఎంపీటీసీ అన్ని కుర్చీ ఉన్నంత వరకే సలాం. దాని తర్వాత ఏం చెప్తారు, ఏం చెప్తారు మీరే ఊహించేసుకోండి. మనుషులు విలువ ఇచ్చేది ఇంతే. కానీ దేవుడు ఇచ్చిన విలువ అలా కాదు. నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా నిన్ను ఎరిగిన ఒక దేవుడు, నీ విలువని తెలుసుకున్న ఒక దేవుడు. నీ విలువ వేరే ఒకరికి ఎవరు. నీకు అలా చెప్తే మీకు అర్థం కాదు. మీ ఇంట్లో ఉన్న బంగారంకి నా ఇంట్లో ఉన్న బంగారంకి విలువ తేడా ఉందా లేదా? ఓకే, ఒకే రీతిగా ఉన్నదే. కానీ ఒకటి ముందు కొన్నాం, ఒకటి తర్వాత కొన్నాం అనుకోండి. ఒకటి ముందు కొన్నాం, ఒకటి రేటు మారుద్దా? ఆయన గీకి చూసినప్పుడు ఆయనకి అర్థమైపోద్ది ఇది ఎప్పుడు కొన్నదో. అందుకే ఆయన చూసినప్పుడు ఫస్ట్ చూసేది ఏంటి, ఇది ఎప్పుడు కొన్నాడో. అది దానిని కార్బన్ ప్లేటింగ్ చేసి చూస్తారు. ఇవన్నీ మీరు కెమిస్ట్రీ చదివితే మీకు అర్థమవుతుంది. కార్బన్ ప్లేటింగ్ చేసి చూస్తారు. ఇది ఎప్పుడు ఆయనకి తెలుసు, ఆయన చెప్పడు. బంగారం ఆ కంసలోడు చెప్పడు. ఎందుకంటే అది తెలిసిపోతే నీకు రేటు తెలిసిపోద్ది. అందుకే కంసలోడు దగ్గర మోసం చేయలేడు. అర్థం కాలే. అందుకే వాళ్ళకి మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. కంసలోడు ఇంకో కంసలోడు దగ్గరికి ఇది బంగారం తెచ్చాను, దీనికి ఒక ఖరీదు ఇవ్వమంటే ఈడికి తెలుసు ఎంత రేట్ ఇది. మనల్ని ఎందుకు మోసం చేసేస్తున్నాడు మనకి. అదే ప్రాబ్లం. దేవునిని ఎరగకపోతే ప్రాబ్లం మనకే. మన విలువ, మన ఖరీదు మనకు అర్థం అవ్వదు. మన విలువ, మన ఖరీదు మనకి తెలియదు. మన విలువ, మన ఖరీదు మనకి తెలియకపోతే మనం ఎలాగున్నాం అదే స్థితిలో ఉంటాం. ఒక్క ఇంచి మారం. కానీ నేను చెప్పిన ఉదాహరణలో కంసాలోడికి తన విలువ తెలుసు. అందుకే కంసాలోడు ఏం చేయలేరు, మోసం చేయలేదు. అలాగైతే దేవుడు మనకి కంసాలోడులాగే. ఆయనకి నీ వెరిగితే నీ విలువ ఎంతో ఆయనకి తెలుసు, ఆయనకి తెలుస్తుంది నీ విలువ ఎంతో. ఇద్దరికి అటు ఇటు విలువ తెలుస్తుంది. ఈ ప్రయాసపడి దేవుని యొక్క సేవలను దేవుడు నమ్ముకోండి అని చెప్పే కారణం ఏంటంటే నీ విలువ నువ్వు తెలుసుకోవడానికే. నీ విలువ నువ్వు తెలుసుకుంటే నువ్వేం చెయ్యవు, అనవసరపు ఖర్చులు చేసుకొని నీ కుటుంబాన్ని నాశనం చెయ్యవు. రోజంతా పని చేసిన డబ్బు ఇంటికి తీసుకొచ్చి ఏం చేస్తావు, కూరగాయలు, మటన్, చికెన్ కొనుక్కొని పిల్లలకి భార్యలకు పెడతావు. నీ విలువ నీకు అర్థమైంది కాబట్టి. విలువ అర్థం చేయలేనివాడే ఏం చేస్తాడు, 800 జీతం వచ్చినప్పుడు వెంటనే మందుల షాపు కనిపించేసరికి అటు తిరిగిపోతాడు. అదేమనుకుంటే ఈ 800కి 300 అక్కడ ఖర్చు చేస్తే నాకు విలువ వస్తుంది. అక్కడ ఖర్చు చేస్తే విలువ వస్తుందా? విలువ వస్తుంది, నీకు వస్తుంది. ఇంటి దగ్గర సిలువ వస్తుంది. భార్య పిల్లల ఆకలితో నీవు తాగేసి ఇంటికి వస్తే భార్య మరి ప్రేమతో ఒక్క మాట అని చెప్తావా? అప్పటి వరకు ఏవండి బుజ్జి కన్నా అని చెప్పినాడు, వచ్చాడు ఏం చెప్తారు అంటే నీవు
300 ఇచ్చి అక్కడ తాగేసి వచ్చేసరికి అప్పటి వరకు ముద్దు కన్నా చక్కర బిడ్డ అని చెప్పిన భార్య ఏమని చెప్తుంది? వచ్చే అంటే అది నీ భార్య ఇచ్చిన విలువ నువ్వే ఏం చేసావు? 300కి తాకట్టు పెట్టేశావు. అర్థం కాలే అప్పటి నువ్వు కట్టుకున్న నీ భార్య నిన్నే ముద్దు కన్నా చక్కర బిడ్డ అని పిలిచిన ఆమె నువ్వు తాగేసరికి విలువ ఏమైపోయింది? అలాగైతే అది తాగింది ప్రతిరోజు అలవాటు అయితే 10 సంవత్సరాలు నీ విలువ నువ్వేమైపోయింది? రోజుకి మళ్ళీ ఆ విలువ తిరిగి రావాలంటే నువ్వు వదులుకోవాలి అది. అవునా? అందుకే దేవుని నమ్ముకున్న వాళ్ళు ఏం చేస్తారు? అన్నీ వదులుతారు, కుటుంబాన్ని బాగా చూసుకుంటారు. దేవునికి నమ్మిన ఒక వ్యక్తికి వెళ్ళి అడిగితే ఏమయ్యా నువ్వు మారేసి ఏం చేసావంటే అది ఏం చెప్తారు సార్? నా పిల్లలకు 3 పూట్ల మంచి భోజనం పెడుతున్నా, నా ఇంట్లో వారానికి చికెన్ మటన్ అన్నీ నేను కొని పెడుతున్నా, నా పిల్లల ఆరోగ్యం చూడు. దేవుని విలువ ఇచ్చిన విలువ వాళ్ళలో ఉంది. ఉన్నారా? హలో, ఇదిగో ఈ కూర్చున్న మనిషి కూడా అలాగే ఉండేవాడు. ఇప్పుడు ఊరోళ్ళు అడుగుతాను, ఏమో మేమెవ్వరం ఇంటి దగ్గరికి 800 900 పని చేసినా ఇంటికి డబ్బులు, నువ్వు ఇంటికి కూరగాయలు తీసుకో. ఒకప్పుడు మందు తాగేసి ఊగు వచ్చిన మనిషి ఈరోజు కూరగాయలు చికెన్ మటన్ తీసుకుని ఊరోళ్ళకి ఆశ్చర్యం. ఊరోళ్ళు ఏం చెప్తున్నారు సార్? తయారైతే వీళ్ళ తయారవు. ఎందుకు? ఈయనకి అర్థమైంది తాగిన మందు నాకు ఈ విలువ ఇవ్వద్దు, అదే నేను దాన్ని వదిలేసాను అనుకో, నాకు దొరకాల్సిన విలువ నాకు దొరికిద్ది. హలో, నీకు నీ విలువ తెలియాలా? దేవుని దగ్గరికి తిరిగిరా. దేవుని దగ్గరికి తిరిగి వస్తే ఆయన కంసాలోడు నీ విలువ గీకి చూసి చెప్తాడు. నీవెంత ఖరీదు చెందిన వాడివి, నీవెంత శ్రేష్టత చెందిన వాడివి, నీ అవయాలకు ఎంత శ్రేష్టత చెందినదో. అదే మనుషుల దగ్గరికి వెళ్ళాం అనుకో, ఏం చేస్తారు? చూసి మోసం చేస్తారు. చూసారా తమ్ముడు? కాటా చూపించి మోసం చేసేది చూసారా? స్టోర్కి వెళ్ళండి, ఆయన నీ కంటిగా చూస్తాడు. అవునా? మీరందరూ స్టోర్కి వెళ్ళి బియ్యంలు చీని పంచదార ఉల్లిపాయలన్నీ తీసుకున్న వాళ్ళే. ఎప్పుడైనా గమనించండి, ఆయన నీ కంటికే చూశాడు. ఎందుకు నీ కంటికి చూస్తున్నాడు తెలుసా? నిన్ను మోసం చేయడానికి. ఇలా మాట్లాడి వీడి కాటా ఇటు అటు చూసారా? అదే మీరు కన్ను ఆ పని చేసిన దాని మీద పెట్టండి, ఇది వెంటనే మీ దగ్గరికి పరిగెడి వస్తాడు. చూసారా? ఎందుకు? ఆయనకి తెలిసి నిన్ను ఎలాగా. అందుకే ఈసారి రేషన్ బియ్యం తేయడానికి వెళ్ళినప్పుడు ఏం చేయడానికి వెళ్ళినప్పుడు ఆయనతో కళ్ళేసి మాట్లాడడం కాదు, ఆయన వేసిన కాటాను చూడండి. ఆయన కొలతేసి వేస్తున్న సరుకుని చూడండి. చూసి చెప్పండి, ఓయ్ నువ్వు ముద్దు మాటలు వేస్తున్నావు, అక్కడ చూపించు. నీ ముద్దు మాటలు అక్కడ చూపించు. అడిగామనుకో, మరుసటి సార్ నేను చూసినప్పుడు నీకు భయపడతాడు. ఎందుకు తెలుసా? నీ విలువ నీకు అర్థమైంది కాబట్టి నువ్వు కొనుక్కుంటున్న సరుకు విలువ కూడా నీకు అర్థమైపోద్ది. హలో, చాలామంది చెప్తున్నాను అందరూ మోసం చేస్తున్నారు. అందరూ మోసం చేయడానికి ఉన్న కారణం ఏంటి? నా విలువ నాకు తెలియదు, అప్పుడు నా సరుకు ఒక్క విలువ నాకేం తెలుస్తుంది? నా సరుకు విలువ నాకు తెలిస్తే చేపల దుకాణంకి వెళ్ళినా మార్కెట్కి వెళ్ళినా ఆ మనిషిలో మాటల మీద కాదు, మన సరుకు మీద మన కళ్ళు. ఎందుకు? ఈ సరుకు ఇంటికి తీసుకెళ్ళి నా పిల్లలకి నేనేం చెప్పాలి? ఆరోగ్యం ఇచ్చి చెప్పి నా దేవునికి నేను ఘనపరచాలి, నా దేవుని విలువ నేను. అర్థమవుతుందా? హలో, ఉన్నారా? మాటలు అర్థమవుతున్నాయా? ఎవరు ఏం చెప్పట్లేదు, ఏం చెప్పాలా అని అర్థం కావట్లేదా? హలో, మనుషులు ఇంతింతేనే. నీ అన్నయ్య అయినా, నీ తమ్ముడైనా, నీ కుటుంబీకుడైనా, నీ బంధువులు ఎవరైనా ఇంతింతే. నీకు విలువ ఇవ్వరు. విలువ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారిని వదలకూడదు. నీ కుటుంబంలో నీ మాటకి గౌరవం ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే వదలకూడదు. ఆయన మంచోడు, ఆయన నీకు గోతు తవ్వడు. ఆయన నీ ఆపద వేళ నీ దగ్గరికి వస్తాడు. నీవు రోగంతో ఉన్న పరిస్థితులు నీ దగ్గరికి వస్తాడు. ఆయనే సరైన దేవునిలో ఉన్నవాడు. హలో, అందుకే సాంగత్యం చేసేటప్పుడు, స్నేహబంధం పెట్టుకునేటప్పుడు ఆలోచించి మనిషిని చూసి స్నేహబంధం చేసుకోండి. అంటే పెళ్లి సంబంధాలు చేసుకున్నప్పుడు కూడా ఇదే చేసుకోవాలి. అందం చందం చూసుకొని పెళ్లి చేసుకున్నాం అనుకో, తన్నులు తినాల్సి వస్తుంది. అందము, డబ్బు, బండి, పొలం ఇవన్నీ చూసుకొని కట్టేసాము అనుకో, తర్వాత
ఉల్లు తనలే, నీవటైనా తన్నుతో లేకపోతే ఆవిడిటైనా తంతది. ఇద్దరు అట్టు తన్నించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే జాగ్రత్తగా శోధించి ఒక్కొక్కటి పరీక్షించి, ఎందుకు 60 నుంచి 80% జీవితం ఏం చేయాలి? నీతో బతకాలి, మీరిద్దరు కుటుంబముగా బతకాలి. నీకు నీ విలువ తెలిస్తేనే నీ భార్యకి నీ విలువ ఇవ్వగలిగేది, నీ భార్యకి నీ విలువ తెలిస్తేనే నిన్ను గౌరవించగలిగేది. అలాగైతేనే కుటుంబము విలువ గల కుటుంబమై మారేది. హలో ఉన్నారా? హలో అంటే చదివిన వాక్యంలో వీళ్ళ అన్నయ్యలందరూ కలిసి ఏం చేసేసారు? గోతులో పడేశారు. గోతులో పడేసి ఏం చేసేసారు? కట్టుకున్న బట్టలు ఏం చేసేసారు? హలో, కట్టుకున్న బట్టలు. ఈ ప్రపంచం అట్టిదే. కట్టుకున్న బట్టలు ఊడదీస్తేనే డబ్బులు వచ్చేది. అవునా? ఆకలితో ఉన్నానా, అన్నం పెట్టంటే ఎవడు అదే బట్టలు ఇప్పేసాం అనుకో బోల్ డబ్బులు పెడతారు. ఉన్నారా? ఆకలి ఎత్తుందో ఒక్క బిస్కెట్ తినిపించయ్యా, ఒక్క డ్రింక్ కొనిపెట్టి ఎవ్వడివ్వడు. అదే తీసేసాం అనుకో, బిర్యానీ కాదు 5 స్టార్ భోజనం నీ ఇంటికి వస్తుంది. ఇదే కదా మానవులు. హలో, నా మాట అర్థం అవుతున్నదా? ఎవరు ఏం చెప్పలేదు. మనుషులు నీ గుడ్డ తీసేవారే, గుడ్డ తీయించి బట్టలు తీయించి డబ్బులు సంపాదించడానికి మనుషులు బెస్ట్. కానీ దేవునికి ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? నీవు దిగంబరత్వములో నిలబడితే నిన్ను బట్టలిచ్చి కప్పబెట్టిన వాడే దేవుడు. ఎందుకు? నీ విలువ నీకు అర్థం అయితే మళ్ళీ నువ్వేం చెయ్యవు, చెప్పవు. ఎవడి ముందు చెప్పవు. అర్థమవుతుందా? హలో, నీ ఆరోగ్యం గురించి నీకు విలువ తెలిస్తే, నీ శరీరం గురించి నీకు విలువ తెలిస్తే నువ్వేం చెయ్యవు, ఎవరి ముందు బట్టలు ఇప్పవు. ఎందుకు? నీకు తెలుసు నీ ఆరోగ్యము దేవుడిచ్చిన ఆరోగ్యం, ఇది విలువైనది. హలో, అన్నయ్యలు బట్టలు ఇప్పించేసి ఏం చేసుకున్నారు? హలో హలో, ఇప్పుడు అన్ని డబ్బులు కారబరే కదా. పెళ్ళి నుంచి విడాకు వరకు డబ్బే కదా. చెప్పలేదు. పెళ్లి చేసినప్పుడు ఏం చెప్తారు? కట్నం ఎంత, విడాకిలు ఇచ్చినప్పుడు సెటిల్మెంట్కి ఎంత. ఎవరు నాతో ఉన్నారా? మీ ఊరు విషయమేనా నేను చెప్పేది, లేకపోతే మా ఊరు విషయం నేను చెప్తున్నానా? నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. పెళ్లి చేసుకున్న వాళ్ళకు పెళ్లి చేసేటప్పుడు ఊరోళ్ళకి అందరికీ పిలిపించి బ్యాండ్ వాయించి భోజీ ఇప్పించి తిండి తిప్ప అన్నీ ఇస్తారు. విడాకులు పొందేటప్పుడు కూడా అదే పని చేయాలి కదా. అర్థం కాలే? విడాకులు ఇచ్చినప్పుడు కూడా అదే పని చేయాలి కదా. నేను విడాకులు ఇచ్చేస్తున్నాను, అందరూ రండి భోజనాలకి, ఎవరెవరికి పెళ్ళికి పిలిపించారు వాళ్ళందరికీ పిలిపించి భోజనం పిలిపించి బ్యాండ్ కొట్టేసి విడాకులు ఇచ్చేస్తున్నావు. నువ్వు చెయ్యాలి కదా పద్ధతి. అది చెయ్యదు. దాని అర్థం ఏంటి? నీవు విలువ ఇవ్వట్లే. నీ విలువ ఏమైపోయింది? డబ్బు కమ్ముడిపోయింది. సకానికి సగం మంది పెళ్లి చేసుకునే దేనికి? డబ్బు కోసం. విడాకులు ఇచ్చేదో. నాతో ఉన్నారా లేదా నాకు అర్థం కావట్లేదు. హలో, అవునా? అంటే పశువుకిచ్చిన విలువ. హలో, పశువుకి మనం ఏం చేస్తాం? వేలంపాటు చేస్తాం. మనుషులకు కూడా వేలంపాటు చేసేటట్టుగా మానవులు ఏమైపోయారు. అందుకే కదా. హలో, ఉన్నారా? అందుకే దేవుని బిడ్డలు పెళ్లి చేసుకున్నప్పుడు ఏం చేసుకోరు? కట్నం విషయం కాదు ఫస్ట్ మాట్లాడేది, దేవుని విషయం ఫస్ట్ మాట్లాడేది. హలో హలో, కట్నం విషయం ఎవరైనా మాట్లాడి ఇంటికి వచ్చేస్తా తరిమి ఊర్లోంచి పంపించండి. ఆ జీవితాంతా నీ సొమ్ముని ఆశపడే వచ్చేది. నీవు చచ్చిపోయినా కూడా నీ దగ్గరికి ఆడు రాడు. అవునా? తర్వాత జీవితాంతం ఏం డైలాగ్ కొడతారు? నీకు ఇంత ఇచ్చాను కదా, నా పిల్లల్ని చూసుకున్నావా? అందుకే మగపిల్లలు మంచి విలువ తెలిసిన మగపిల్లలు కానీ దేవుల్లో ఉంటే మంచిది. కట్టుకున్న భార్యకి విలువ ఇస్తారన్నది తెలిస్తే దేవునికి విలువ ఇచ్చినట్టు ఉంటుంది. పరలోకం ఎక్కడికో ఎల్లక్కర్లే, నీ ఇంటికి వస్తుంది. అందరూ అనుకుంటే చచ్చి ఎత్తే పరలోకం. అరే బాబు, అక్కడెక్కడికో వెళ్ళడం కాదు, ఎక్కడ బతుకుండి నీ ఇంట్లో పరలోకం తెచ్చి. అదే దేవుడిచ్చిన శ్రేష్టత. యోసేపుని అన్నయ్యలు అమ్మేసి బట్టలు ఊడేదేసేసి
అమ్మేశారు, విలువ లేకుండా చేసేశారు. వాళ్ళందరికీ డబ్బు దొరికింది, అన్నలందరికీ. ఈయనకేం లేదు, బట్టలు లేవు, డబ్బు లేదు. నీకు బట్టలు లేకపోయినా పర్వాలేదు, డబ్బు లేకపోయినా పర్వాలేదు, లోన దేవుడిచ్చిన విలువ నీకు అర్థమైతే చాలు. ఇంటి దగ్గర గెంజన్నం తిన్నా పర్వాలేదు, ఇంటి దగ్గర ఎండి చేపలు పొయ్యిలో కాల్చుకు తిన్నా పర్వాలేదు, నీ విలువ నీకు అర్థమైతే చాలు, నీ కుటుంబం స్వర్గం. ఉన్నారా? చదివిన వాక్యం మీ అందరికీ గుర్తుందా? హలో, 37-31 వచనం. వారు యోసేపు అంగీని తీసుకొని ఆ. ఒక మేకపిల్లను చంపి దాని రక్తంలో అంగీ ప్రైజ్ లోడ్ చెప్పాలి ఇక్కడ. అన్నయ్యలు ఇలాంటి వాళ్ళే ఏం చేస్తారు, బట్టలు ఊడదీసేసి ఆ బట్టల్లో ఏం చేస్తారు, నీ రక్తం రాయరు, వేరే ఏదో రక్తం రాయించేసి ఏం చేస్తారు, మోసం చేసేవాళ్ళే. దేవుడు ఎప్పుడైనా ఎవరిని మోసం చేస్తారా? ఎవరు నాకు స్పందించాలి. అమ్మా, దేవుడు ఎప్పుడైనా ఎవరిని మోసం చేస్తారా? మేము సేవించిన యేసయ్య దేవుడు అయితే అస్సలు మోసం చేయరు. మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ నేను నమ్ముకున్న దేవుడు ఎప్పుడు నన్ను ఏం చేయలే, మమ్మల్ని ఎప్పుడు మోసం చేసేవాడు కాదు. అందుకే దేవునికి నమ్మిన వాళ్ళు కూడా ఏం చేయకూడదు, ఎవరికి మోసం చేయకూడదు. లో ఏం చేయకూడదు. అటు లంచం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు చెయ్యి ఉనికిద్ది. ఏమి ఇది మోసం, ఇది మోసం, ఇది అన్యాయం. దొంగతనం చేయడానికి షాప్ దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు చెయ్యి వణుకుద్ది, ఇది దొంగతనం, ఇది మోసం. నీ విలువ నీకు అర్థమైపోతే ఏం చేస్తావు, మోసం చేయడానికి వెళ్ళావు. హలో, కానీ మోసం చేసే వాళ్ళని చూస్తే మనం పరిగెడతాం. ఎందుకు? ఆ అలవాటు మనలోకి రాకూడదు. ఉన్నారా? ఆ అలవాటా? ఎవరు వందనాలు చెప్పలేదు. అందుకే ఈరోజు పగటి వేళ యోసేపుకు అర్థమైపోయింది, అన్నయ్యలన్నీ ఆయన ఏం చేస్తారు, అమ్మేస్తారని, డబ్బు సంపాదిస్తారని. ఆయన బట్టలు తీసేసి గొర్రెపిల్ల ఏం చేస్తారు, గొర్రెపిల్లను వధించి దాని రక్తం దాని మీద చిలకరించేసి ఎక్కడికి తీసుకెళ్తారు? అందుకే కదా మనిషి చనిపోయిన వెంటనే పోలీసులు వచ్చి ఏం చూస్తారు, ఎందుకు? ఎప్పుడైనా పోలీసు వాళ్ళకి అడిగి, అయ్యా వెళ్ళడుకో, ఎందుకండి చచ్చిపోయినోడిని చూడకుండా ఆడి వస్తువులు, ఆడి బట్టలు ఇవన్నీ ఎందుకు ఎత్తుకుతున్నారు? ఎందుకంటే ఆ పోలీసుకి తెలియాలి ఈడు ఎలా చచ్చాడు. ఎందుకంటే పోలీసు వాళ్ళకి చదువుకి నేర్పించేది ఏంటో తెలుసా, మనిషికి ఇచ్చే విలువ ఏంటో వాళ్ళకి నేర్పిస్తున్నారు. అందుకే వాళ్ళకి తెలుసు ఈ చచ్చిన మనిషి ఎలా. దొంగ పోలీసులు ఉన్నారు, అది నాకు తెలియదులే, వాళ్ళ సంగతి మనం పట్టుకో. అసలైన పోలీసు సంగతి చెప్తున్నాను. వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడ మర్డర్ కానీ లేకపోతే మనిషిని చంపడం కానీ జరిగితే మంచి పోలీసోడు అయితే వచ్చి 15 నిమిషాల్లో చెప్పేస్తాడు. మిగతా పోలీసులు ఎన్ని బుర్ర గుద్దుకొని గోడ గుద్దుకొని చెప్పలేరు. కానీ సరైన పోలీసోడు ఏం చేస్తాడు, అక్కడ ఉన్న లక్షణాలు చూపి చెప్తాడు ఈ మనిషి. హలో, అలాంటి పోలీసులు దేవుని బిడ్డలుగా ఉంటే ఎంత మేలు. ఎన్నో కేసులు, ఎన్నో సెటిల్మెంట్ పనులన్నీ ఏమైపోతాయి, సరిగ్గా అయిపోతాయి. అలా మీరు అయి తీరాలి. నీ విలువ నీలోకి వస్తే, నీవు దేవునికి ఎరిగితే, నీవు దేవునితో కలిసి జీవిస్తే నీవేం చేస్తావు, నువ్వు ఒక పోలీసుడు అయితే న్యాయంగా పనిచేస్తావు. నీ దగ్గరకు వచ్చిన కేసులన్నీ ఏం చేస్తావు, సిబిఐ వరకు వెళ్ళాల్సిన పరిస్థితి రాదు. హలో, సిబిఐ వరకు పరిస్థితి రాదు. సిబిఐ నీవే సిబిఐ అయిపోతావు. ఉన్నారా? ఇది నీ జీవితంలో కూడా జరగాలి. మీ జీవితంలో జరగాలంటే మీరందరూ ఆశ్చర్యంగా నా కాస్త చూస్తున్నారు. మీ జీవితంలో జరగాలంటే నీ పక్క ఇరుగు ముందు వెనక అందరూ ఉన్న మనుషులు ఉన్నారు. ఎవడు సరైన వాడు సరైనవాడో కాదో తెలుసుకోవాలి నీవు. అందరూ ముద్దు మాటలకు ఏం కాకూడదు. అందరూ ముద్దు మాటకి ప్రైజ్లో ఎవరు చెప్పట్లేదు. హలో, అందుకే యోసేపు గురించి బైబిల్ చెప్తున్నది ఏంటో తెలుసా, ఆయన ఈ పరిస్థితులన్నింటిలో కూడా వేదన పడలే. ఎవరిని నమ్ముకున్నాడు? దేవుని మీద ఆశ్రయించిన వాడు, దేవునిని భయపడిన వాడు. వాళ్ళ అన్నయ్య ఆయనని మోసం చేసినప్పుడు తిట్లే, వాళ్ళ అన్నయ్యలు ఆయన నమ్మేసినప్పుడు తిట్లే, వాళ్ళ అన్నయ్య ఆయన బట్టలను తీసేసినప్పుడు కూడా తిట్లే. వేదన పడిన వేదన ఏదో సొంతంగా పడ్డాడే తప్ప అవతలు ఉన్నోడికి చెప్పలే. అన్నయ్యలే ఇలా చేస్తే బయట ఉన్నోడి పరిస్థితి ఏంటి? హలో,
అన్నయ్యలే ఇలాగుంటే బయట ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? యేసయ్యకు కూడా ఇదే పని చేశారు. మత్తయి సువార్తలకు పుస్తకము 28వ అధ్యాయం 13, 14, 15 వచనం. మేము నిద్రపోచుండగా చదవమ్మా. అతని శిష్యులు ఆ. రాత్రివేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని ఆ. చెప్పుడి ఆ. ఇది అధిపతి చెవిన పడిన ఎడల ఆ. మేము అతని సమ్మతిపరిచి నీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. తర్వాత అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకుని తమకు బోధింపబడిన ప్రకారం చేసిరి. ఆ. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. హలో, యేసయ్య చనిపోయిన సమయంలో ఏం చేశారో తెలుసా? యేసయ్యని ఏం చేసేశారు? సమాధి చేసి దాచిపెట్టి ఉంచారు. కానీ యేసయ్య బతుకున్నప్పుడే ఒక మాట చెప్పాడు, నేను ఏమవుతాను? 3 రోజుల తర్వాత ఏమవుతాను? మరణంలో నుంచి పునరుద్ధానం అవుతాను, లేకపోతే మరణంలో నుంచి లెగుస్తానని ముందే చెప్పారు. అవునా? ఈ వార్త ఊరంతా తెలుసు. యేసయ్య చచ్చిపోయినప్పుడు ఏం జరిగింది తెలుసా? సమాధిలో ఎవరిని కాపలా పెట్టారు? సైనికుల్ని కాపలా పెట్టారు. సైనికుల్ని కాపలా పెట్టేసరికి సమాధి ఏమైంది? తెరవబడింది. సమాధి తెరవబడింది. యేసయ్య ఏం చేశారు? సమాధి నుంచి లేచి వెళ్ళారు. లెగిచి వెళ్ళినప్పుడు అక్కడ నిలబడి ఉన్న పోలీసు వాళ్ళు, కాపలా కాసిన వాళ్ళు ఏమి నిద్రపోయి ఉండేవారు. నిద్ర మత్తులో ఉండేది కాబట్టి సమాధి తెరవబడింది. పరిగెట్టి ఎక్కడికి వెళ్ళారు? నాయకుల దగ్గరికి వెళ్ళి చెప్పారు, అయ్యా చెప్పినోడు లేచి వెళ్ళిపోయాడు. వీళ్ళు ఏం చేసుకున్నారు? డబ్బు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకున్నారు. డబ్బు ఇచ్చి చూసారా? ద్రవ్యం మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని సెటిల్మెంట్ కూడా ఎలా చేశారో చూడండి. వీళ్ళు నిద్రపోయి ఎవరి మీద నిందలో? శిష్యుల మీదకే, దేవుని బిడ్డల మీదకే. నేను దేవునికి సృష్టించిన ఆ శిష్యులు చాలా మంచోళ్ళు కాబట్టి దానికోసం కొట్టుకోవడానికి వెళ్ళే. నా మీద సెటిల్మెంట్ కోర్టు కేసు వేసేసి, దొంగ కేసు వేసేసి, నా మీద నిందలు వేసేసి, నేను వేసేందు అరే చచ్చిపోయిన యేసని శిష్యులు మోసుకొని ఎక్కడికి తీసుకెళ్తారు? సమాధి చేసిన మనిషిని ఇంటికి తీసుకొని ఉంచుతావా? వారం ఉంచు, నీ చొక్కలు కనిపించేస్తాయి. నీవంటావు నేను ఉంచుతాను, ఎవరేమనంట నీవే వాళ్ళకల్లా ఇరుగు పొరుగు ఉన్న పోలీసులు కంప్లైంట్ చేస్తారు. ఏమని? వీడికి పిచ్చి ఎక్కింది, శవంతో పడుకుంటున్నాడు. వీడు శవాన్ని ఎత్తుకొని తీసుకొచ్చాడు. అలాంటి పిచ్చోళ్ళు కూడా ఈ మధ్య తయారయ్యారు. ఏది? అయితే పాతి పెట్టాలి, లేకపోతే కాల్చేయాలి, లేకపోతే నీటిలో కలపాలి, ఏదో ఒకటి చేయండి. మీకు నచ్చిన విధానంలో ఏదైనా చేసుకోండి. కానీ దాన్ని ఇంటికి తీసుకొస్తే 7 విలు. నెల రోజులు ఉంచితే నీవు కూడా శవం అయిపోతావు. ఎందుకంటే చచ్చిపోయిన శవంలో నుంచి వచ్చేది మంచి వాసన కాదు, చెడు వాసన. పురుగులన్నీ బయటకు వస్తాయి. ఆ పురుగులు శవంతో సహా నిన్ను కూడా తినేద్ది. అందుకే మనం వాటిని ఏం చేస్తున్నాం? సమాధి చేస్తున్నాం, లేకపోతే ఊడ్చి పెడతాం, కాల్తున్నాం, ఏదో ఒకటి చేస్తున్నాం. ఎందుకు? మనకి తెలుసు, మన పెద్దలకి తెలుసు, ఇది ఉంచితే పురుగు అయిపోద్ది. పురుగు అయిపోతే ఇంటికి కూడా వాసన వస్తుంది. అందుకే సమాధి అన్నీ కూడా ఊరి నుంచి ఎవరికి ఫ్రీగా సమాధి కొనుక్కోవడానికి ఇచ్చిన ఆవిడ కొనుక్కోడు. ఎందుకు? మొత్తం చెత్త అక్కడే. హలో, నీవు సమాధి అయ్యే ముందు నీ విలువ దేవునితో బాగా ఎరిగి తెచ్చుకో, బాగా అర్థం తెచ్చుకో. మనుషులందరూ సత్తం. ఈరోజు నేనైనా మీరైనా ఎప్పుడైనా మనం ఏమవుతాం? సస్తాం. సచ్చే ముందు మనం విలువ దేవుని ద్వారా తెలుసుకుందాం. కానీ ఇక్కడ వీళ్ళు సెటిల్మెంట్ కేసు చేసేది ఏంటి? యేసయ్య చచ్చిపోయాడు, శిష్యులు దీన్ని నేనేం చేసుకొని వెళ్ళరు. ఎత్తుకు తీసుకెళ్ళి ఎన్ని రోజులు ఉంచుతారు? మమ్మీ తెలుసా? ఈజిప్ట్ దేశంలోకి వెళ్తే మమ్మీ అంటారు. మమ్మీ అనే ఒక సినిమా కూడా ఉంది. మమ్మీ అన్న సినిమా ఏంటో తెలుసా? ఏడి చనిపోయిన వాడిని ఏం చేస్తారు తెలుసా? మన ఏమంటారు, ఈ బామ్, అమృతాంజన్ బామ్ ఉంది కదా, అలాంటి వాటిని అన్ని ఒంటి నిండా రాసేసుకొని ఏం చేస్తారు? ఉంచుతారు. ఉంచి ఇది ఎండిపోద్ది. ఎన్నో సంవత్సరాలు ఉంటే వాసన రాదు. తర్వాత ఏం చేస్తున్నారు? మానవులు చదువుతున్నారు. ఏమన్నా ఈడెప్పుడు పుట్టాడు, ఈడెప్పుడు చచ్చాడు, వీడికి ఏమై ఉన్నారా? మన చదువులు కూడా పిచ్చి చదువులే. నాకు అర్థం కావట్లేదు.
చచ్చిన శవానికి ఇంకేటి చదువుతావా? ఈ చదువు కోసం పిల్లల్ని శ్రద్ధకు కూడా తెర అమ్మా నాన్నలు ఈ చదువు కోసం ఒక్కొక్క మాస్టర్లు నేను చూశాను, తోపలు కూడా తంతున్నారు. నేను ఆ మాస్టర్లకు తిరిగి అడిగి, ఒరే ఇలాంటి ముష్టి చదువు కోసం ఆ పిల్లల్ని చంపి ఆయనకి నచ్చినదేదో ఇచ్చి పంపించచ్చు కదా. చదువు ఒప్పట్లేదా? వేరే ఏదో ఒప్పుతుంది కదా. చదువు ఒప్పట్లేదు, వ్యవసాయం ఒప్పుతుంది, వ్యవసాయం ఆయన పంపించు. వ్యవసాయం చేయడానికి మనసు కలిగిన వాడిని చదువు ఇస్తే ఏమొద్ది? ఊరితాడు చూసుకుంటాడు, పురుగుల మందు చూసుకుంటాడు. ఉన్నారా? ఏసై చనిపోయినప్పుడు కూడా ఏం చేశారు? దొంగ కేసు వేసేసి ఏం చేశారు? శిష్యులు ఈయన శరీరం ఏం చేసుకున్నారు? నాకు అర్థం కావట్లా ఆ ఊర్లో ఉన్నోళ్ళు ఎంత పిచ్చోడో. నేను ఇక్కడికి వచ్చి చెప్తాను, అక్కడ ఎవడో చచ్చిపోయాడు, ఆయన్ని కొందరు ఎత్తుకొని తీసుకెళ్ళిపోయారని చెప్తే మీరు నమ్ముతారా? మీరు వెంటనే తిరిగి నాకు ఎలాగండి చచ్చిపోయినాడు, ఓకే 2 రోజులు 3 రోజులు కష్టపడి ఐస్ బాక్సుల్లో ఏదో రోజు పెడతారు, బాగానే ఉంది. దాని తర్వాత కంపు రాదా? అంటే మనుషుల మూర్ఖత్వం ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవాలి. అదే నేను చెప్పొచ్చేది. అంటే శిష్యులు యేసయ్య శరీరాన్ని ఎత్తుకెళ్ళిపోయారని ఊరంతా, అంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ దేవుడు లేకపోతే, దేవునిలో నువ్వు లేకపోతే నీ పరిస్థితి కూడా అంతే. నువ్వు దేనిని కూడా ఏం చేసేస్తావు? ఏం చెప్పినా ఆడెవడో మంత్రగాడు వచ్చేసి నేను నుదుటి నుంచి ఏం తీసినా, ఎముక తీసినా నువ్వేం చేస్తావు? అంత బుర్ర జ్ఞానం లేదు. అరే ఎముక మెదడులో ఎక్కడ ఎముకండి? ఇక్కడ ఎక్కడైనా ఎముక ఉందా? ఆ ఎముకలన్నీ ఎలాగుంది? బాల్ లాగా ఉంది. బాల్ లోపల నుంచి ఎలాగ ఎముక తీస్తాడు? అయితే అదేంటిది? ఏదో నీ కంటికి ఏం చేస్తున్నాడు? మాయం చేసే పని ఏదో చేస్తున్నాడు. అయితే ఆడి బట్టల్లో నుంచో ఎక్కడి నుంచి చేస్తున్నాడు మనకు తెలియదు, కానీ నీ కంటికి మాత్రం కనిపించట్లే. నిన్న ఆయన ఏం చేసేస్తున్నాడు? అందుకే దేవుని బిడ్డలు ఎవరి దగ్గరికి వెళ్ళరు? మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే ఆయన అన్నీ ఏం చేసేది? అన్నీ మాయ పనులే. అవునా? మీరు ఏదో ఒక విషయం కొరకు ఆయన దగ్గరికి వెళ్ళారు అనుకోండి, దీనికి పరిహారం, ఆ పరిహారం నీకు చెప్తాడా? ఇది ఎందుకు వచ్చింది, దీనికి పరిహారం ఏంటిది, ఇది ఎలా నేను బాగు చేసుకోవాలని చెప్పడు. ఆడు నీకేం చేస్తాడు? వీడు దొరికాడు కదా, వీడిని నేను ఎలాగ ఒక 6 నెలలు వాడేది. నీకు ఈరోజు చెప్పిన వర్తమానం మళ్ళీ రప్పించేటట్టుగా ఆడేం చేస్తాడు? అన్నీ సెట్ చేసి పెడతాడు. మళ్ళీ నీవేం చేయాల్సి వస్తుంది? ఆడి దగ్గరికి మళ్ళీ ఆడు నేను వాడేసుకుంటాడు. కానీ దేవుని విషయం అలా కాదు. నీకు స్వస్థత కావాలా? వెంటనే. నీ జీవితంలో మార్పు కావాలా? ఆగి నిన్ను పరీక్షించి చూసుకొని కాదు. నీకు అదే కదా యేసయ్య చెప్పినమా, నీకు ఇష్టం ఉందా? అదే కదా గుడ్డివాడి దగ్గరికి వేసి, నీకు కనుదృష్టి రావడానికి నీకు ఇష్టం ఉందా? ఉందయ్యా, నేను చూడాలి. వెంటనే యేసయ్య తాకారు, స్వస్థపరిచారు. చనిపోయిన లాజరు ఇంటికి యేసయ్య వెళ్ళారు, మీ తమ్ముడు లెగడానికి నీకు ఇష్టం ఉందా? అప్పుడు ఆమె ఏం చెప్తుంది? అలాగని చెప్పలే, లెగుస్తుంది యేసయ్య, ఇప్పుడు కాదు ఎప్పుడు. అది యేసయ్యాడు, ఇప్పుడు లెగాలని నీకు ఇష్టం ఉందా? ఇవేం ఇప్పుడు వద్దయ్యా, తర్వాత హలో, దేవుని దగ్గరికి వచ్చి ఇప్పుడు కావాలంటే ఇప్పుడే చేసేయాలి, తర్వాత ఇక్కడ కడకూడదు. తర్వాత సంగతి తర్వాత, ఇప్పుడు నీకేం కావాలా? హలో, మనం జీవించిన లోకం మాయా మాటలతో నింపిన లోకం. హలో, అందుకే యేసయ్యను ఎరుగు, వాక్యం తెలుసుకొని చెప్పడానుకున్న కారణం ఏంటో తెలుసా? ఏంటి? మోసపోకుండా, నిన్నెవడో మోసం చేయకుండా. ఇది మోసం చేసే విధానం కాదు. ఇది మోసం చేసే విధానం కాదు. మేము చేసిన సేవ పరిచయం మోసం కాదు. మేము ఆరాధన చేసిన దేవుడు మోసం కాదు. దేవుడు లేకపోతే నీ పరిస్థితి ఏంటి? దేన్నైనా నమ్మేస్తావు. చచ్చిన శవాన్ని ఎత్తుకెళ్ళిపోయారని కూడా దాని మీద సినిమా 1, 2, 3 చేస్తే ఆ కోతి పిల్లలాగా ఆ సినిమా ముందు కూర్చొని చూస్తావు. అంటే ఇంత బుర్ర బుద్ధి జ్ఞానం లేదు. మమ్మీ సినిమా చూసినప్పుడు మీకు ఆ వేదన కలగలేదా? నాకు ఆ వేదన కలగలేదు. శవం గురించి, చచ్చిన శవం గురించి నేనే ఆ సినిమా చూసేది.
ఆ? చచ్చిన సమానం గురించి అది లేచి వచ్చిందా పురుగు అయ్యిందా ఆ సినిమా చూసి పాప్కార్న్ మళ్ళీ డ్రింకులు పిచ్చి కాకపోతే హలో ఈ సినిమాలన్నీ మీరు పిచ్చెక్కిపోతున్నారు. అది చేసేది ఏమైనా నిజమా? ఒకే హీరో ఒక సంవత్సరంలో 10 పెళ్ళిళ్ళు చేసుకుంటాడు. ఆ డబ్బులు సంపాదిస్తాను నువ్వు నీకున్నవన్నీ అక్కడికి ఇచ్చేస్తావు. ఇప్పుడు మల్టీప్లెక్స్ డూప్లెక్స్ ఇంకే ప్లెక్స్ మనకి తెలియదు. ఆడు బెంజ్ కారులో హెలికాప్టర్లు కొనుక్కొని తిరుగుదు, నువ్వు బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా శంభు పట్టుకెళ్ళాలి. అర్థం కాలే? హలో, బాత్రూమ్కి వెళ్ళాలన్నా ఇప్పుడు కొత్తగా క్రికెట్ పిచ్ వచ్చింది. ఏ పిచ్చి? వాళ్ళందరూ బళ్ళు కార్లు హెలికాప్టర్లు, నువ్వు ఎవరు ఏం చెప్పలేదే. ఇంకా కొందరు బొమ్మలు 24 గంటల బొమ్మలు చూసుకో. ఆ బొమ్మలు తయారు చేసినాడు బోల్డ్ డబ్బులు సంపాదించేసి ఫ్లైట్లో తిరిగి. నువ్వు ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కేవా? ట్రైనే ఎక్కలేదు అయ్యగారు. ఆటో కూడా కష్టపడే అరువుకి ఎక్కేది. హలో హలో ఉన్నారా? ఆటో కూడా ఎక్కేది. రూపాయి తగ్గితే ఎంత ఆనందమో. రూపాయి ఎంతకుముందు ఎక్కడి నుంచి పార్తీపురంకి ఎంత ఉండేది? ఇప్పుడు 30 100 200. ఆ కూర్చుని ఆటో వాడికి ఎంత నచ్చింది అంత అడిగితే ఇవ్వడానికి సిద్ధమైపోయేటాడు మారిపోయింది. హలో, నీ విలువ నీకు అర్థమైతే, హలో నీ విలువ నీకు అర్థమైతే దేని ద్వారా మోసపోవడానికి వెళ్ళవు. మాయా కథలు వినడానికి వెళ్ళవు. టీవీలో చూపించిన పిచ్చి పిచ్చి కథలు చూసుకొని నీ సమయం వేస్ట్ చేసుకోవు. నీ ఆరోగ్యం నాశనం చేసుకోవు. ఏం చెయ్యు? మీరింటి దగ్గర టీవీ చూసుకొని మీకేమైనా లాభం ఉందా? ఉన్న సమాధానం పోద్ది. మీ భార్యకేమో ఒక ఛానల్ చూడాలి, నీకేమో వేరే ఛానల్. ఇద్దరి మధ్య ఏమొచ్చింది? ఒక మంచం కూడా అవతల పడుకుంటాడు. నాకు టీవీ చూపించలేదు, ఆడొక్కడే కూర్చొని ఈ మట్టేడి చేస్తుంది. ఈడేమో నేనే ఇంట్లో పెద్ద మనిషి, నేను చూస్తాను అంటే ఏమొచ్చింది కుటుంబంలో? ఆ దెయ్యం ఉండబట్టి ఇంట్లో ఏమొచ్చింది? నీ విలువ నీకు అర్థం చేస్తే చాలు. ఆ విలువ నీకు అర్థం చేయించేది ఈ బైబిల్ గ్రంథం ఒక్కటే. ఈ బైబిల్లో ఉన్న దేవుడు ఒక్కడే. లో అందుకే నీ విలువ నువ్వు అర్థం చేసుకోవాలి. అర్థం చేయడానికి ఉన్న ఏక మార్గం ఇది ఒక్కటే. ఇది చదివితే చాలు నీ విలువ నీకు అర్థమైపోద్ది. నీ కుటుంబం నీకు విలువ నువ్వు ఇవ్వగలుగుతావు. నీ భార్యకి నీ విలువ ఇవ్వగలుగుతావు. నీ పిల్లలకి నీ విలువ ఇవ్వగలుగుతావు. నీ కుటుంబానికి నువ్వు విలువిస్తావు. నీ దేశానికి నువ్వు విలువిస్తావు. నీ గ్రామానికి నువ్వు విలువిస్తావు. నీకు అంటుబాటు కలిగిన వాటన్నిటికీ నువ్వేం చేస్తావు? విలువిస్తావు. విన్నారా? అందుకే నా మాటలు నేను ముగించేస్తున్నాను. నేను చెప్పిన విషయాలన్నీ మీకు అర్థమైందని ఆశించుచున్నాను. ఈ వాక్యాల ద్వారా దేవుడు మనలందరినీ కూడా దీవించును గాక.